అన్న నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? మురళీకృష్ణ అండి. ఏ పని చేస్తారు? వ్యవసాయం అండి. వ్యవసాయం. ఎలా ఉన్నాయి ఇప్పుడు వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న? ప్రస్తుతం బాగానే ఉందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పండిన పంటకి 24 గంటలు డబ్బులు జమ చేస్తా అంటున్నారు, పడుతున్నాయా లేదా? 24 గంటలకు పడుతున్నాయండి డబ్బులు. లోగడ గవర్నమెంట్లో 70 రోజులు పడేవి. 24 చంద్రబాబు గారు గవర్నమెంట్లో 24 గంటలకు డబ్బులు వేసిన రోజులు ఉన్నాయండి. ఇప్పుడు 3 నెలలు పడేది అప్పుడు? 3 నెలలు పట్టేదండి. 70 రోజులు. ఎందుకు దేనికి అంత లేటు? ఏం అప్పుడు డబ్బులు పడేవి కాదు. రైస్ మిల్లు వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఆన్లైన్ ఆన్లైన్ ఇబ్బంది. ఇవాళ అలా కాదు, మనం నచ్చిన మిల్లు తోలుకోవచ్చు. అప్పుడు అలా కాదు, వాళ్ళు పంపించిన మిల్లుకి వెళ్ళాల్సి వచ్చేది. అదొకటి చంద్రబాబు గారు మేలు చేశారండి. అన్న ఇప్పుడు చూసుకుంటే తల్లికి 100 స్కీమ్ పెట్టారు కదా, స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ప్రతి తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తా ఉన్నారు, ఎలా అనిపించింది? ప్రతి ఇంట్లో ఇద్దరు వేస్తున్నారు, ముగ్గురు వేస్తున్నారండి. ఇంతకుముందు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందనో అయ్యి వచ్చిందనో చాలామంది నేరేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదండి. చాలా మట్టుకి ఇంతమంది ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా వేస్తున్నారు. ఇంకోటి అనేది ఏదన్నా వాళ్ళకి పడిపోయినా సచివాలయంలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి, ఏదైనా తేడా ఉంటే సరి చేసుకోండి, వేస్తామని చెప్తున్నారు. ఎలా ఉందండి ఈ ప్రభుత్వ పరిపాలన? ఎలా ఉంది నీకు? నెంబర్ 1 ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే అమ్మఒడి పెట్టేవాడు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి ఒకరికి ఇచ్చేవాడు. కానీ ఈ ప్రభుత్వం అలా చేసిందా? లేదండి. మాట ఇచ్చారు కాబట్టి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. ఆ మాట నెరవేర్చుకున్నారు చంద్రబాబు గారు. అనగా ఇప్పుడు రేషన్ వ్యాన్లు కూడా రద్దు చేశారు, రేషన్ షాపులు పెట్టారు. ఎలా అనిపించింది? రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా, షాపులు ఉంటే బాగుందా? రేషన్ వ్యాన్ అంటే షాపుల్లో తెచ్చుకోవడం సుఖం అండి. రేషన్ వ్యాన్ మనం ఇంటి దగ్గర ఉండబోతాం. టయానికి ఉంటేనే ఇస్తున్నారు రేషన్ వ్యాన్ అనేది. లేకపోతే మళ్ళీ రేషన్ కార్డుకి వెళ్ళాల్సి వస్తుంది. అదేదో రేషన్ కార్డుకి తెచ్చుకుంటే బాగుందండి. అదండి. ఇప్పుడు ఖచ్చితంగా రేషన్ షాపులు ఉంటేనే బెస్ట్. మరి ఆ రేషన్ వ్యాన్ ఉన్నప్పుడు కూడా టైం టు టైం అందే అంటున్నారు. టైం టు టైం అంటే వ్యాన్ ఒక టైంకి వచ్చేదండి. ఆ టైంకి అందరూ ఇంటికాడ ఉంటారు కదా. లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే మళ్ళీ ఎక్కడ వ్యాన్ ఎక్కడ ఉందో అది తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఆ వెళ్ళే బదులు రేషన్ షాప్ కూడా తీసుకునే సుఖం కదా, అది కరెక్ట్ కదా. ఒకవేళ రేషన్ వ్యాన్ ఉన్నప్పుడు లేకపోతే ఆ నెల బియ్యం స్వాహేనేగా. మరి ఆ వ్యాన్ అది తీసుకోకపోతే ఆ నెల సోహ. ఇప్పుడు ఎవరిని అడుగుతామండి? అదే రేషన్ డిపోకి వెళ్ళి అడుగుతా సరిపోతాం. అదండి అన్న. ఇప్పుడు చూసుకుంటే మన అమరావతి రాజధాని ఉంది కదా, అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తవుతుందా? పూర్తి చేస్తారండి. అది కానీ పోలవరం కానీ చంద్రబాబు గారు పూర్తి చేస్తారు పక్కాగా. అదండి. మన రోడ్లు పరిస్థితులు, డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక? నెంబర్ 1 ఉందండి. గతంలో ఎలా ఉన్నాయి? ప్రజలు కోరుకున్నారు, మార్పు కోరుకున్నారు. చంద్రబాబు గారి పరిపాలన కావాలని కోరుకున్నారు, ప్రభాకర్ గారి నాయకత్వం కావాలని కోరుకున్నారు. అది అలాగే జరుగుతుంది. 100% 100% ప్రతి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మన దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిపాలన ఎలా ఉంది? ఆయన గురించి చెప్పాల్సిన పని లేదండి. ఆయన మాట అంటే మాటే, ఆయన పనితీరుకి దానికి వంకలేదు. అదండి. ఆయన దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పుకున్నారు అనుకో, అక్కడికక్కడ అధికారులు ఇచ్చి స్పాట్లో ఆ సమస్య తీరుతారని చెప్పి నిజమైన అబద్ధం? ఆపద్బాంధుడు అండి ఆయన చెప్పాలంటే ఆపద్బాంధుడు. ఆపదలో ఉన్న వాళ్ళకి ఒక ఆపద్బాంధుడు ఆయన దగ్గరికి సమస్య అంటూ వెళ్తే వెంటనే పరిష్కరిస్తాడు. అది వాయిదా ఉండదు, దాన్ని ఇమీడియట్గా పరిష్కరించి పంపిస్తాడు. అదే. థ్యాంక్ యూ అన్న. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టి సంవత్సర పరిపాలన పూర్తయింది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వ్యతిరేకతలు వచ్చినాయి, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అరాచకాలు పెరిగిపోయినాయి, పథకాలు ఎగ్గొట్టేసారని చెప్పి విస్తృత స్థాయిలో బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారో, మరి లేదంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నారో, లేదంటే వాళ్ళ కళ్ళకి అభివృద్ధి అనేది లేదంటే పథకాలు అనేవి కనిపించట్లేదో, లేదంటే జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేసుకుని ఒకే ఒక కారణంతో మాట్లాడుతున్నారో ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు కనుక ఒకసారి చూస్తే అన్న మాట ప్రకారంగా సూపర్ 6 పథకాల్లో 3 పథకాలు అవలంబించారు. ఏదైతే పెన్షన్ల పెంపు, ఏదైతే 3,000 రూపాయలు అన్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామన్న ప్రకారంగా 4,000 రూపాయలు అక్షరాలు అందిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. దశల వారీగా పెంచడాలు జగన్మోహన్ రెడ్డి లాగా 250 పెంచడాల్లో ఇక్కడ ఏమీ లేవు. డైరెక్ట్గా 4,000 రూపాయలు అందజేస్తూ ఉన్నారు. ఇక దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తారన్నారు సంవత్సరానికి. అన్న మాట ప్రకారంగా ఆ సిలిండర్ సంబంధించిన అమౌంట్ వాళ్ళ యొక్క ఖాతాలో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో వాళ్ళ ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ఈ యొక్క పథకానికి శ్రీకారం చుట్టారు, డబ్బులు కూడా పడతా ఉన్నాయి. ప్రతి తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది కదా ప్రభుత్వం అంటే. కేవలం సంవత్సర పరిపాలనలోనే సూపర్ 6 పథకాల్లో 3 పథకాలు అవలంబించారు. ఇక అభివృద్ధి పనులు కనుక ఒకసారి చూస్తే అమరావతి రాజధాని, రాష్ట్రానికి రాజధాని లేకుండా గత 5 సంవత్సరాలు 3 రాజధానులు 3 ముక్కలు కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని పక్కన పెట్టినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు.
దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విస్తృత స్థాయిలో బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అంటారు, అమరావతి రాజధాని శ్మశానాల రాజధాని అంటారు, అమరావతి రాజధాని ఇచ్చినటువంటి భూములు ఆ రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారని చెప్పి రకరకాల మాటలతో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకున్నట్టు పోలవరం ప్రాజెక్టు ఈరోజు పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపాదికన ఈ యొక్క పనులు సూపర్ డూపర్గా ముందు కొనసాగుతూ ఉన్నాయి. డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింటే 975,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆ యొక్క డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించడం, అంతేకాకుండా ఆ ఇసుక మేళలు కట్టేస్తే ఆ ఇసుకనంతా మొత్తం క్లీన్ చేసి అక్కడ పనులన్నీ వేగవంతం చేస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. నీ భూమికి హక్కుదారు నువ్వు, నా భూమికి హక్కుదారు నేను అవుతావు. కానీ మన భూములన్నీ జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మనం ఆడినట్టు ఆడి మన ఇష్టానుసారంగా ఆయన చెప్పు చేతలు ఉండేటట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రతి రైతులకి కానీ భూదారులకు కానీ ఊపిరి పీల్చుకునేలా చేశారు. చెత్త మీద పన్నేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఆ చెత్త పన్ను రద్దు చేశారు. అంతేకాకుండా ఉచిత ఇసుక పాలసీ, ఈ గతంలో ఇసుక దొరకాలంటే కష్టతరంగా ఉండేది. అసలు 20,000 30,000 టన్ను ఆ రేంజ్లో ఉండేది. ఈ రోజున ఉచిత ఇసుక పాలసీని పెట్టి ఉచితంగా మనం ఇసుక తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తర్వాత మనం చూసుకుంటే అన్నా క్యాన్లు రీఓపెన్ చేశారు. పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాన్లు రీఓపెన్ చేసి ప్రతి పేదవాడికి ఈసారి 3 పూట్ల పొద్దున్న టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంతో 3 పూట్ల భోజనం పెడతా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజున ఎస్సీ, బీసీ, మైనారిటీ సబ్సిడీ లోన్లు పేర్లు మనం వింటున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి ఈ లోన్లకు సంబంధించి ఈ నిధులన్నింటిని పక్కదారి మళ్లించడం, ఈ కార్పొరేషన్ లోన్లనే లేకుండా చేశాడు. మళ్ళీ చంద్రబాబు గారి దయతో ఈ యొక్క కార్పొరేషన్ లోన్లు మళ్ళీ మనం పేర్లు వింటున్నాం, వాటి లోన్లకు అప్లై చేసుకుంటున్నారు. అనేక మంది పడే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది కదా ప్రభుత్వం అంటే, అన్నమాట ప్రకారం నెరవేర్చడమే కదా కావాలి. ఈ రోజున ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంటే ప్రతి దాంట్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో 5 సంవత్సరాల పరిపాలన పూర్తి అయిపోయినట్టు కేవలం 1 సంవత్సరం పరిపాలన పూర్తయింది. ఈ 1 సంవత్సరం పరిపాలనలోనే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ యొక్క పనులు చూడండి, కళ్ళకి కట్టినట్టు ఇన్ని కనబడతా ఉండంటే ఏం చేశారని చెప్పి అడుగుతున్నారు కదా. కనీసం మీకు ఏమైనా ఉందా? ఇది ఒక పక్కన అభివృద్ధి పనులు కనబడతా ఉన్నాయి, ఒక పక్కన సంక్షేమ పథకాలు కనబడతా ఉన్నాయి, విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కనబడతా ఉంది. ఈ రోజున విద్యార్థులకు భోజన వసతులు సన్న బియ్యం తీసుకొచ్చి భోజనం పెడతా ఉంది. గతంలో మీరు సన్న బియ్యం అని చెప్పి ప్రజలకు ఇస్తామన్నారు, స్కూల్లో సన్న బియ్యం అన్నారు, ఏదో మాటలు మాత్రం పరిమితమయ్యారు తప్ప ప్రజల కోసం విద్యార్థుల పట్ల మీరు చేసింది ఏముంది? మాట వేస్తే నిలబెట్టుకునేలా ఉండాలి. మీరు గత 5 సంవత్సరాలు చేసింది ఏం లేదు, మాటలు చెప్పడానికే పరిమితం అయ్యారు, చేతల్లో 0. ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పిన మాట నెరవేర్చి దిశగా అడుగులు ముందుకేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైన బాటలో పెడతా ఉన్నారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బురద జల్లే వ్యాఖ్యలు చేయడం మానేసి ప్రజలకు ఏం చేయాలో, ప్రజల్లోకి ఎలాంటి పరిపాలన తీసుకొస్తే బాగుంటుందో వాటి మీద కార్యాచరణ చేయండి తప్ప ఎంతసేపు చంద్రబాబు పరిపాలన మీద బురద జల్లడమేనా? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని రేపొద్దున ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో ఆ రకంగా కార్యాచరణ చేయండి. అంతే తప్ప బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు గారు చేయడం కాస్త మానుకోండి.